హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం రివ్యూ ఇవ్వబోయే సినిమా పాపం ప్రతాప్. కథ విషయానికి వస్తే, హీరో ప్రతాప్, హీరోయిన్ ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. అంతా బాగుంది అనుకున్న టైంలో అసలు గొడవ మొదలవుతుంది. హీరో ప్రతాప్లో ఏదో ఒక పెద్ద లోపం ఉందని ఊరంతా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అసలు ఆ లోపం ఏంటి? అది తెలిసాక భార్య ఎలా రియాక్ట్ అయింది? ఆ తర్వాత వాళ్ళ పెళ్లి జీవితం ఏమైంది అనేది చాలా కొత్తగా చూపించారు. నిజానికి డైరెక్టర్ తీసుకున్న పాయింట్ చాలా బాగుంది. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ అని విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పటి వరకు మన తెలుగు సినిమాల్లో ఎవరూ ఇలాంటి మ్యాటర్ టచ్ చేయలేదు. ఆ పాయింట్ రివీల్ అయ్యే వరకు సస్పెన్స్ భలే మెయింటైన్ చేశారు. నటన గురించి చెప్పాలంటే తిరువీర్ అదరగొట్టేశాడు. ఆయన ఎప్పుడూ రొటీన్ సినిమాలు చేయడు. ఈ సినిమాలో కూడా ప్రతాప్ పాత్రలో చాలా న్యాచురల్ గా నటించాడు. ఆయన భార్యగా చేసిన హీరోయిన్ కూడా తన పాత్రకి న్యాయం చేసింది. ఇక అజయ్ ఘోష్ గారి గురించి చెప్పాలి. ఆయన తన కామెడీతో అక్కడక్కడా భలే నవ్విస్తారు. రాశిగారు లాంటి సీనియర్ నటి ఉండటం సినిమాకి ఒక వెయిట్ తీసుకొచ్చింది. కానీ సినిమాలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. మెయిన్ పాయింట్ చెప్పడానికి డైరెక్టర్ చాలా టైం తీసుకున్నాడు. మధ్యలో కొన్ని సీన్లు అవసరం లేకపోయినా పెట్టినట్టు అనిపిస్తుంది. దీనివల్ల సినిమా కొంచెం నెమ్మదిగా వెళుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకొంచెం ఫాస్ట్ గా ఉంటే బాగుండేది. కామెడీ కూడా కొన్ని చోట్ల బాగానే ఉన్నా మరికొన్ని చోట్ల అంతగా పేలలేదు. మొత్తానికి చెప్పాలంటే మీరు రొటీన్ లవ్ స్టోరీలకి బోర్ కొట్టి ఏదైనా కొత్తగా చూడాలి అనుకుంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. తిరువీర్ యాక్టింగ్ కోసం, ఆ కొత్త పాయింట్ ఏంటో తెలుసుకోవడం కోసం ఒకసారి చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.